మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళబోతున్నారు. మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అటు ప్రభుత్వాలని అధికారులని టీడీపీ నాయకుల్ని హెచ్చరించిన జగన్ ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా దాడి జరిగిన సంఘటనని ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పబోతున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. జగన్ విజయవాడ పర్యటనలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. ఇబ్రహీంపట్నం పర్యటన పైన జగన్కి విజయవాడ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ వారధి మీదుగానే వెళ్తారంటున్నారు వైసీపీ శ్రేణులు. తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి అటు మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రూట్ మ్యాప్ ని కూడా వైసీపీ రిలీజ్ చేసింది. 2 రోజుల క్రితమే ఈ రూట్ మ్యాప్ ని వైసీపీ ఇచ్చినప్పటికీ పోలీసులు ఈ రకంగా మళ్ళీ మార్చడం తగదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక జగన్ పోలీసుల మాట వింటారా లేదా పోలీసులు ఏం చేస్తారనేది చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయొద్దు అని చెప్పి దేవిరెడ్డి అవినాష్, మల్లాది విష్ణు అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా నోటీసులు జారీ చేశారు. సో డైరెక్ట్గా ఇటు తాడేపల్లి జగన్ ఉండేటువంటి ఆ నివాసం నుంచి డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం వరకు వెళ్ళాలంటే అటు ఇటుగా 55 కిలోమీటర్లు ఉంది. అంటే యావరేజ్గా గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మొన్న 37 కిలోమీటర్లకి సుమారుగా 6-7 గంటలు పట్టింది. అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి 6-7 గంటలు పట్టింది కేవలం 37 గంటలకే. మరి ఇక్కడ 55 కిలోమీటర్లు ఉంది. సో కరెక్ట్గా వెళితే గంట 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు ఎటువంటి జన సమీకరణ ఉంటుంది, జగన్ ఎలా వెళ్తారు ఏంటని చూడాల్సిన అవసరమైతే ఉంది. డైరెక్ట్గా ఇటు వైసీపీ రిలీజ్ చేసిన మ్యాప్ ప్రకారంగా అయితే తాడేపల్లి నుంచి స్టార్ట్ అయిన కనకదుర్గ వారధి మీదుగా బస్టాండ్, ఆ తర్వాత భవానీపురం, తర్వాత గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ వారధి మీదుగా వెళ్ళొద్దు అని పోలీసులు నిరాకరిస్తున్నారు. ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరగబోతోంది? పోలీసుల రూట్ మ్యాప్లో జగన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా జగన్ ఇచ్చినటువంటి రూట్ మ్యాప్నే ఆ రకంగానే కంటిన్యూ చేస్తారు? ఒకవేళ అదే కనుక కంటిన్యూ చేస్తే పోలీసులు వద్దని చెప్పినా కూడా కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు ఉండబోతున్నాయి, ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది? మనకి ఈరోజు జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడికి పరామర్శకి తాడేపల్లి నుంచి బయలుదేరాలని నిర్ణయించారు. యాక్చువల్గా అయితే ఈ రూట్ ను తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలోకి దాదాపుగా 17 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నివాసానికి చేరుకునే దానికి ఆయన కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు 2 రోజుల కిందటే రూట్ మ్యాప్ చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. తర్వాత కనకదుర్గ వారధి మీద నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్ళాలనేది సిపి రాజశేఖర్ బాబు నోటీసులు అయితే పంపించారు. అయితే ఈ నోటీసుల్ని మీరు ఇంకో రకంగా భావించవచ్చు. మేము ఆపాలనే ప్రయత్నం కాదు, దీంట్లో ప్రజలు ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మేము ఇచ్చిన రూట్ లో కాకుండా వేరే రూట్ వెస్ట్ బైపాస్ రూట్ ని ఫాలో కమ్మని సిపి పోలీస్ అధికారులు కమిషన్ అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇష్యూలో ఎటువంటి రాకున్న సమాచారం బహుశా నేరుగా జగన్ ముందుగా 2 రోజులు ముందుగా వీళ్ళు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ మీదనే జగన్ వెళ్లే పరిస్థితి ఉంటుంది. తాడేపల్లి తర్వాత కనకదుర్గ టెంపుల్ తర్వాత అక్కడున్న 2-3 ఏరియాస్ మీదనే ఆయన చేరుతారు. బహుశా 17 కిలోమీటర్లు ఉన్న అంటే మామూలుగా ట్రాఫిక్ లో ఉన్నా కూడా హార్డ్లీ ఒక గంట చేరడానికి సాధారణంగా అయితే. బట్ నిన్న గుంటూరులో జరిగిన పరిస్థితి కావచ్చు, గుంటూరులో మనం చూసిన విధానం కావచ్చు, దాదాపుగా 37 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణం అయితే సాగింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ప్లాన్, ఎలా వైసీపీ కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో జగన్ ముందు ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జగన్ ఎన్ని గంటలకి బయలుదేరుతారు? జగన్ బహుశా 9 గంటలకి యాజ్ యూజువల్ గానే 9:30 ఆ ప్రాంతానికి బయలుదేరే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 9:30 బయలుదేరుతారు.
అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నం వెళ్తారు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకవేళ జగన్ ఇప్పుడు నేరుగా వారధి మీదుగా ఆయన కానీ ఫాలో అయితే పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. ఎందుకంటే రాత్రే నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఫర్దర్ గా మీరు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళండి అని చెప్పారు. ఈయన ఆ దిశగా ఈయన వెళ్ళే ప్రయత్నాలు చేయకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంత చర్చ జరుగుతుంది. బేసిక్ గా ఈ రూట్ మ్యాప్ ముందుగా 2 రోజుల ముందే జగన్ మేము ఇచ్చాము అనేది పార్టీ నుంచి చెప్తున్నారు. కానీ నోటీసులు రాత్రి ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు మేము మార్చుకోవాలనుకుంటున్నాం. కష్టం. మేము ఆల్రెడీ కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం జగన్ పాదయాత్ర కోసం అని పార్టీ వర్గాలు నేపథ్యంలో. ఒకసారి నేను మళ్ళీ వైసీపీ చెప్పిన రూట్ మ్యాప్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జగన్ నివాసం తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి వరకు వెళ్ళడానికి 19 కిలోమీటర్లు. ఇందాక మిస్టేక్లో 50 అని చెప్పాను, 19 కిలోమీటర్లు. సో ఈ 19 కిలోమీటర్లకి సుమారుగా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కనుక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. కానీ ఇక్కడ మొన్న 37 కిలోమీటర్లకి 6-7 గంటలు పట్టింది. అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే కొన్ని వెహికల్స్ మాత్రం వెళ్ళాలి, అంతమంది వెళ్ళకూడదు. సో ఇంత జనాభాని అంబటి రాంబాబు నివాసం వరకు పంపించకూడదు అనేది పోలీస్ రిస్ట్రిక్షన్స్. కానీ ఇక్కడ ఇప్పుడు రూట్ మ్యాప్నే చేంజ్ చేసుకోమన్నారు. సో వైసీపీ చెప్పిన రూట్ మ్యాప్ ఏంటి అంటే డైరెక్ట్గా తాడేపల్లిలోని తన నివాసం దగ్గర నుంచి కనకదుర్గ వారధి మీదుగా బస్టాండ్ నుంచి భవానీపురం నుంచి గొల్లపూడి నుంచి తర్వాత గుంటుపల్లి, తుమ్మపాలెం అండ్ తర్వాత ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే వారధి నుంచి వెళ్ళకూడదు, అటు వెళ్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్తో పాటుగా వారధి నుంచి వెళ్ళకూడదు, జన సమీకరణ చేయకూడదు అంటూ కూడా వైసీపీ శ్రేణులైనటువంటి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ ఉండకూడదు, వారధి మీదుగా వెళ్ళకూడదు, ఇటువంటి డైరెక్షన్స్ ఉండబోతున్నాయి పోలీసు నుంచి. సో రైట్, మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో రైట్గా జోగి రమేష్ నివాసం దగ్గర నుంచి. ఎస్ మనోజ్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో ప్రెసెంట్ జగన్ రాబోతున్నటువంటి ఆ ఏరియాలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు, ఎటువంటి బార్కేడింగ్ ఉంది, పోలీస్ భద్రతా ఏర్పాట్లు ఇలా ఉన్నాయి? థ్యాంక్ యూ మనోజ్. ఇప్పటికే జోగి రమేష్ నివాసం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే 2 రోజుల క్రితమే వైసీపీ పార్టీ నాయకులు అయితే ఒక రూట్ మ్యాప్ అయితే పోలీసులకు ఇచ్చారు. అయితే అది ఓకే కూడా చెప్పారు పోలీసులు. అయితే సడన్గా గత అర్ధరాత్రి పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే కనకదుర్గ వారధి నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి రూట్ మార్చాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కనకదుర్గ వారధి నుంచే మేము వస్తామంటూ కూడా వారు తెగేసుకుని కూర్చున్నారని చెప్పాలి. అయితే గతంలో మన అంబటి రాంబాబు నివాసానికి జగన్మోహన్ రెడ్డి కోతవేటు దూరంలో ఉన్నప్పటికీ దాదాపు 5-6 గంటలు కూడా పట్టింది. కాబట్టి శాంతి భద్రతల నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఉంటున్న నేపథ్యంలో దాన్ని ఇబ్బందుల దృష్ట్యా మేము ఇప్పుడు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళమంటున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది కుట్రపూర్వకంగానే జరుగుతుందంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి మీదుగా కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే పూర్తి స్థాయిలో జగన్కు సంబంధించి ఇటు కార్యకర్తలు నాయకులు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటు జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అంతా కప్పిపుచ్చేందుకు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళమంటున్నారంటూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు సిపి గత రాత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా అందజేశారు. ఇటు వారధి నుంచి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, అంతేకాకుండా చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దయచేసి మీరు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళాలంటూ కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నాయకులు కూడా కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు, ఎన్ని నోటీసులు అందజేసినప్పటికీ కూడా కనకదుర్గ వారధి మీద నుంచే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందంటూ కూడా తెగేసుకుని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జోగి రమేష్ నివాసానికి చేరుకునే సమయం అదే దాదాపు తక్కువ కిలోమీటర్లో ఉన్నప్పటికీ ఈరోజు వారధి మీద నుంచి కనుక వెళ్తే భారీ టైం పట్టే అవకాశం ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పోలీస్ బందోబస్తు ఫోర్స్ కూడా వెస్ట్ బైపాస్తో పాటు ఇటు కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద కూడా భారీగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇటు ఇబ్రహీంపట్నం వెళ్లే సందర్భంగా ఇటు వారధి నుంచి వెళ్ళకూడదని బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్లాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం వారధి నుంచి వెళ్తామని చెప్పుకొస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి
వారధి నుంచి వచ్చినా లేకపోతే వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకునే వరకు కూడా పెద్ద ఎత్తున పోలీసు బెటాలియన్ అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జోగి రమేష్ నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గతంలో అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళిన జగన్ ఆ పర్యటనలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా పోలీసులు ఈ మార్పులు చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి బయలుదేరనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన తర్వాత ఇటు కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి వస్తారా లేకపోతే వెస్ట్ బైపాస్ నుంచి పోలీసులు సూచించిన దాని ప్రకారం వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచే జగన్ పర్యటన ఉంటుంది అని కార్యకర్తలు వైసీపీ నాయకులు తెగేసుకుని చెప్తున్నారు. కాబట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో పోలీసులు సో జన సమీకరణ చేయకూడదు అనేటువంటి ఆదేశాలు నోటీసుల్ని పరమావధిగా తీసుకొని అలా ఆగిపోయే అవకాశం ఉందా? అంటే దేవినేని అవినాష్కి ఇచ్చారు, మల్లాది విష్ణుకి ఇచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. వీళ్ళు కంట్రోల్లో ఉండి జన సమీకరణ చేయకుండా ఆగుతారా? ఇప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వైసీపీ ముఖ్య నాయకులు ఇటు దేవినేని అవినాష్తో పాటు ప్రముఖ నాయకులందరికీ కూడా నోటీసులు అందించారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలో మీరు పాల్గొవద్దంటూ కూడా గత రాత్రి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలను ఆపే పరిస్థితి లేదు కాబట్టి, కార్యకర్తలు ఏ మూల నుంచి ఎటు వస్తారో తెలియదు కాబట్టి, ముఖ్యంగా కార్యకర్తలను ఆపడం కష్టం కాబట్టి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ముఖ్య నాయకులను అడ్డుకున్నప్పటికీ కూడా ముఖ్య నాయకులు దాదాపు ఉంటే 10 నుంచి 15 మంది ఉంటారు కాబట్టి కార్యకర్తలను ఆపేందుకు ఎవరి సాహసం చేయలేరు కాబట్టి, కార్యకర్తలు ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక రోడ్డు నుంచి వారు దూసుకొస్తారు కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలను ఆపే ప్రయత్నం అయితే చేయలేని పరిస్థితి కూడా నెలకొంటుంది. భారీగా జన సమూహం అయితే తప్పకుండా వస్తుందని చెప్పాలి. ఎందుకంటే అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలికారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈ పరిస్థితుల దృష్ట్యా అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు జగన్కి ఎదురైన ఈ సంబంధిత జన సమీకరణను ఆపేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు కూడా మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కూడా తగ్గేది లేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భారీగా జనసముద్రంగా మారుతుంది. దీన్ని చూసి భయపడతారనే ఈ విధంగా రూట్ మార్చారంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన తర్వాత పోలీసుల విజ్ఞప్తి మేరకు జగన్మోహన్ రెడ్డి వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తారా లేకపోతే ముందుగానే వైసీపీ నాయకులు 2 రోజుల క్రితం విజయవాడ సిపికి ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఇటు వారధి మీద నుంచి వెళ్తారనేది మాత్రం చూడాలి. ముఖ్యంగా విజయవాడతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న వైసీపీ ముఖ్య నాయకులందరికీ కూడా ఇప్పటికే ఈ ర్యాలీలో పాల్గొకూడదని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కార్యకర్తలను అడ్డుకోవడం ఎవరితరం కాదు కాబట్టి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఇబ్రహీంపట్నం వెళ్లే వరకు కూడా చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి సేమ్ అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జరిగిందో ట్రాఫిక్తో పాటు జన సమీకరణ ఏ విధంగా ఉందో దానికి మించి ఈ రోజు ఉంటుందని చెప్పాలి మనోజ్. రైట్. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన నేపథ్యంలో ఎటువంటి రక్షణ ఏర్పాట్లు అంటే పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ విధంగా డైవర్షన్స్ ఉండబోతున్నాయి? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతారు కాబట్టి ఉదయం 8:30, 9 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతారు కాబట్టి అప్పుడే ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ప్రయాణికులతో పాటు ఇటు ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళేవారు, ఇతర ఉద్యోగులు కూడా అదే సమయంలో బయటకు వస్తారు కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డైవర్షన్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వారధి నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటన రాకూడదని చెప్పినప్పటికీ కూడా అటుగానే వస్తామంటున్నారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది చేస్తున్నారు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే వరకు కూడా మధ్యలో బారికేట్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున దాదాపు ఒక 500 మంది పోలీసులు బందోబస్తు నడుమ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఉంటుంది. ముఖ్యంగా వారధి వద్దే ఈరోజు ఏదైనా ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా కృష్ణలంక నుంచి మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు తూర్పు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి టూర్ ఈరోజు 9 గంటలకు ప్రారంభమవుతుంది. రూట్ మ్యాప్ కనకదుర్గ వారధి నుంచి అని వైసీపీ శ్రేణులు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం వైసీపీకి సంబంధించిన నాయకులు వారధి నుంచే వెళ్తాము అని ఒక మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వీరు వెళ్ళట్లేదు కాబట్టి కనకదుర్గ వారధి, కృష్ణలంక ఎం హోటల్, కృష్ణలంక DCM హోటల్, ఈ స్ట్రీట్ హోటల్ నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. అయితే ఈ రోజు మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పోలీసులు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళమన్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తప్పనిసరిగా రూట్ మ్యాప్ కనకదుర్గ వారధి నుంచే ఉంటుందంటూ కూడా
కూడా తెగేసుకుని చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ రోజు కనకదుర్గ వారధి వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారా, లేదంటే జన సమీకరణను చూసి కార్యకర్తల నాయకులను చూసి వారధి నుంచే పంపిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ అనేది లేదు కాబట్టి వారు అనుకున్న విధంగానే వారధి నుంచి వెళ్తారు కాబట్టి ఆ వారధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తప్పనిసరిగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన కాస్త ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఉంది. సో ప్రజెంట్ ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో ఉన్నారు. ఉదయం 9 గంటల సమయానికి ఆయన అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఆ తర్వాత 19 కిలోమీటర్ల డిస్టెన్సే. మరి ఏ స్థాయిలో జన సమీకరణ ఉంటుంది, ఏ స్థాయిలో కార్యకర్తలు జనం అక్కడికి వస్తారు, ఎంత కాన్వాయ్తో వెళ్తారు. సో మొన్న అంబటి రాంబాబు నివాసం వెళ్ళడానికి 37 కిలోమీటర్ల దూరానికి సుమారుగా 6-7 గంటలు పట్టింది. మరి ఇప్పుడు ఎంత సమయం పడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానికి తోడు పోలీసులు కూడా వైసీపీ ఇచ్చిన రూట్ మ్యాప్ని మొదటగా యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఆ రూట్గా వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోండి అన్నట్టుగా పోలీసులు మళ్ళీ చెప్పడం జరిగింది. సో పలువురు నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మీరందరినీ కూడా జన సమీకరణ చేయకుండా ఉండాలన్నట్టుగా ఆదేశాలు కూడా జారీ చేశారు. సో యాజ్ పర్ వైసీపీ షెడ్యూల్ తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర నుంచి కనకదుర్గ భారతి, తర్వాత బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మపాలెం, ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు కనకదుర్గ వారధి మీదుగా వెళ్లకుండా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలన్నట్టుగా పోలీసులు జగన్కి చెప్పడంతో మరి జగన్ ఆ రూట్ మ్యాప్ని చేంజ్ చేసుకుంటారా, లేదా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకున్న రూట్ మ్యాప్ ప్రకారంగానే వెళ్తారనేది కొంత ఆసక్తి రేపుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.